ఏంటి మామా పొద్దున్నుంచి పనిచేస్తున్నావుగా, ఇక చాలే, కాసేపు సేదతీరు, పిల్లాడొచ్చే వేళ అయింది. లక్ష్మి, ఈ పొలంలో మన కూలీలమే. ఈ పంట సరిగా రాకపోయినా, ఏ పురుగు వచ్చి నష్టం చేసినా ఈ యజమానితో పాటు మనము నష్టపోతామే. అందుకే నేను కష్టపడి పని చేస్తున్నాను. క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నెమ్మది. ఏంటా పరుగు? ఎందుకంత సంతోషంగా ఉన్నావు? అమ్మా, నాకు 9వ తరగతిలో ఫస్ట్ క్లాస్ వచ్చిందమ్మా. ఫస్ట్ క్లాస్ అంటే ఏంట్రా? క్లాస్ లో అందరికన్నా ఎక్కువ రావడం నాన్న. ఒరే నాన్న, నువ్వు చదువుకుని చాలా గొప్పడి కావాలరా. నేను గొప్పని కావాలంటే నువ్వు ఓ పని చేయాలి. ఏట్రా ఇదే? నువ్వు నాతో దాగుడు మూతలాడాలి. రేయ్, ఈ దాగుడు మూలాట నవలు కదరా, మీ అమ్మను వాడుకోండి. ఏంటి మామా, ఈ రోజు ఈడింటికి సంతోషంగా వచ్చాడు, ఈడి మాట తీసేయకు. సరే. మామా, మామా, ఎక్కడ దాక్కున్నారా మామా? అమ్మా, ఇట్రా ఇట్రా. లక్ష్మి, పావు కాటేసింది. ఎవరైనా కాపాడండి. పాము కాదురా, రామయ్య కుటుంబాన్ని తలరాత కాటేసింది. ఈ భార్యాబిడ్డల పరిస్థితి ఏంట్రా? అదే తర్వాత విషయం. శవం కాల్చడానికి డబ్బులు ఎలా అవుతాయి? ఏం చేస్తాం, ఎక్కడో చోట అప్పు తేవాలి, మరి మరో దారి లేదు కదా. ఈ ఊర్లో సౌకర్యం 8 రూపాయలు వడ్డీ తీసుకుంటాడు. ఆపు తీరే సరకల్లా బతుకు సరిపోద్ది. రామయ్య కొడుకు అప్పు తీరేంత వరకు షావుకారి ఇంట్లో వెట్టి చాకరీ చేయాల్సిందే. ఇదిగో డబ్బు. రేపటి నుంచి కుర్రాన్ని పొలంలో పనులకు పంపించమ్మా. కృష్ణ, మీ అయ్య మనల్ని వదిలి అన్యాయం చేసి వెళ్ళిపోయాడ్రా. ఇప్పుడు మనం దిక్కులేని వాళ్ళం అయిపోయాం. అవునమ్మా, నేను బాగా చదివి గొప్పవాడిని కావాలని నాన్న కల. అది నిజం కానప్పుడు బతుకంతా కూలి పని చేసి బతకాలి. అలా బతకడం అనవసరం అమ్మా. ఇదేం పిడకలా? అమ్మా, నేను 10th క్లాస్లో జిల్లా ఫస్ట్ వచ్చానని పేపర్లు వేశారమ్మా. ఏది నాన్న, చూడని. అమ్మా, నేను ఇంకా చదువుకుంటాను. తప్పకుండా నాన్న, నువ్వు పై చదువులు చదివి గొప్పవాడివయ్యి మీ నాన్న కల నిజం చెయ్యాలి. భర్తల చాలీచాలని సంపాదనతో, డబ్బు చిక్కులతో జీవితాలు గడిపే మల్లాంటి ఆడవాళ్లకి ఈ స్వయం సహాయక బృందాలు వరాలుగా మారాయి. ఇప్పుడు మనమందరం మన కాళ్ల మీద మనం నిలబడగలుగుతున్నాం. లక్ష్మి, ఇవాళేదో కొత్త విషయం చెప్తానన్నావు? అవును, గ్రామీణ ప్రాంతాలలో భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలలో చిరునవ్వులు నింపటానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇందిరా జీవిత బీమా పథకం. ఈ పథకం వల్ల జరిగేదేంటి? 18 నుంచి 59 వయసు గల భూమి లేని వ్యవసాయ కూలీ ఎవరైనా సహజంగా మరణిస్తే వారి కుటుంబానికి 30,000 ప్రభుత్వం చెల్లిస్తుంది. అదే ప్రమాదవశాత్తు చనిపోతే 75,000 చెల్లిస్తుంది. లక్ష్మి, భర్తే పోయాక బీమా ఎందుకు? అంతా చీకటే కదా. ఆ చీకట్లోనే నీకు సాయపడే చేయూత ఒకటి కావాలి. ఏదో ఒక ఆధారం కావాలి. పోయిన వాళ్లతో పాటు మనము పోలేం కదా. అవుననుకో. పుట్టిన ప్రతి మనిషి చనిపోవడం సహజం. కాకపోతే భుజాల మీద బరువు బాధ్యతలుండగా కుటుంబ పెద్ద అర్ధాంతరంగా చనిపోతే
కుటుంబం కష్టాల పాలవుతుంది. అవును, అది నిజమే కాని బీమా చేసిన వాళ్ళకి ఆయుష్ తగ్గిపోతుందట కదా. అవన్నీ మూఢనమ్మకాలు. బీమా చేయించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అసలు ఈ బీమా పథకం ఎలా పనిచేస్తుంది? నీకు తెలిసిన వాళ్ళది ఎవరిదైనా జరిగిన కథ చెప్పు. ఎవరిదో ఎందుకు, నా అనుభవమే చెప్తాను. ఒక దుష్ట క్షణంలో నా భర్త చనిపోయాడు. కానీ దానికంటే మునిపే నేను ఇందిరా జీవిత బీమా పథకం గురించి తెలుసుకొని ఈ పథకంలో సభ్యురాలినయ్యాను. అందువల్ల ఆ రోజు నా భర్త చనిపోగానే నమస్కారం అమ్మా, విజయనగరం జిల్లా సమైక్య కాల్ సెంటర్ కి స్వాగతం. నా పేరు ఉష. నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? ఇక్కడ గౌరపాలెం గ్రామంలో రామయ్య అనే వ్యక్తి కొద్దిసేపటి క్రితం చనిపోయాడు. బాండ్ నెంబర్ చెప్తారండి? 101-202. పాలసీ హోల్డర్ పేరేంటండి? రామయ్య. తండ్రి పేరు? కృష్ణయ్య. నామినీ పేరేంటండి? లక్ష్మి. సరే, మీరు చెప్పిన వివరాలన్నీ సరిపోయండి. మా భీమా మిత్ర ద్వారా మీకు తక్షణ సహాయం 5,000 అందేటట్టు చూస్తాం. హలో మేడం. సత్యవతి, నేను కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేస్తున్నానమ్మా. మీ ఎస్కోట మండలంలో గౌరపాలెం గ్రామంలో రామయ్య అనే వ్యవసాయ కూలీ చనిపోయాడు. అతని బాండ్ నెంబరు 101-202. ఎంక్వైరీకి వెళ్లి అన్నీ సరిపోతే 5,000 రూపాయలు ఇచ్చేయమ్మా. అలాగే మేడం. ఏటీఎంకెళ్ళి 5,000 రూపాయలు తీసుకొచ్చి గౌరపాలెం వెళ్ళి రామయ్య భార్యకి ఇచ్చేస్తానండి. అమ్మా లక్ష్మి, ఆమ్ ఆద్మీ బీమా పాలసీ చేసావమ్మా? ఆ బాండు ఉన్ను రేషన్ గుర్తింపు కార్డు ఉంటే తీసుకురమ్మా, చూస్తాను. ఏజీ సరిపోయిందో లేదో చూడాలి. ఇవేనమ్మా. ఏజీ సరిపోయిందమ్మా. డీటెయిల్స్ అన్నీ ఓకే. ఈ పాలసీ ద్వారా మీకు డబ్బు అందుతుందమ్మా. మీకు 75,000 వస్తుంది బీమా పథకం కింద. ఇందులో నీకు 5,000 ఇస్తున్నాను. మిగిలిన 70,000 రూపాయలు ఈ పేపర్లు తీసుకెళ్లి కాల్ సెంటర్లో ఇస్తే మిగతా డబ్బు 15 రోజుల లోపల నీ పేరు మీద ఇస్తారమ్మా. నేను తీసుకొచ్చి నీకిస్తాను. అంతవరకు ఈ 5,000 దహన ఖర్చులకుంచుకో. ఈ డబ్బుల గురించి నువ్వు ఏ బీమా కంపెనీ చుట్టూ తిరగనక్కర్లేదు. అంతా జిల్లా సమాఖ్య చూసుకుంటుంది. దరఖాస్తులన్నీ సరిపోయాయమ్మా. మిగతా 70,000 త్వరలో అందేటట్టు ఏర్పాటు చేస్తా. అలాగే మేడం. ఇదిగో అమ్మా, ఇందిరా బీమా పథకం కింద మిగతా 70,000 రూపాయల చెక్కు. నెలకు 100 రూపాయలు చొప్పున సంవత్సరానికి 1,200. మీ అబ్బాయికి ఇంటర్మీడియట్ వరకు స్కాలర్షిప్ ఇస్తారు. అవునా? అవును లక్ష్మి. మీ బాబు స్కూల్ సర్టిఫికెట్ మండల సమాఖ్యకి పట్టుకెళ్ళి ఇస్తే ఇస్తారు. సరే, వస్తాను. ఈ ఇందిరా జీవిత బీమా పథకం వలన నేనెలా లాభం పొందానో మీ అందరికీ చెప్పాను. వీధి చేతుల్లో నాకు తెలిసిన ఏ ఆడది ఓడిపోకూడదనే ఇలా బీమా మిత్ర వాలంటీర్గా మారాను. మీ జీవితం ఏ క్షణంలో ఏ మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. అందుకే మీరందరూ ఈ పథకంలో చేరాలని నేను కోరుతున్నాను. నువ్వు చెప్పిందంతా వింటుంటే తప్పకుండా ఇందిరా జీవిత బీమా పథకంలో చేరాలనిపిస్తుందమ్మా. బీమా చేయించుకున్న తర్వాత దేవుడి దేవల్ల 60 ఏళ్ల వరకు మా ఆయనకి ఏం కాకపోతే డబ్బేమన్నా తిరిగిస్తారా? అలాంటిదేమీ ఉండదు. కాకపోతే మన కుటుంబం భద్రంగా ఉందన్న భావన మీకు విశ్వాసం కలిగిస్తుంది. అది చాలు కదా. లక్ష్మి, ఇలాంటి పథకాలు కేవలం మగవాళ్లకేనా? మగదిక్కు లేకుండా కుటుంబాలు నడిపే ఆడవాళ్లకిలాంటి పథకాలేం లేవా? లేదని ఎవరన్నారు? మనలాంటి స్వయం సహాయక బృందాలలో స్త్రీల కోసం జనశ్రీ బీమా యోజన పథకం ఉంది. ఈ పథకం ప్రకారం మనం కేవలం 75 రూపాయలు కడితే చాలు. మిగతా 75 రూపాయలు ప్రభుత్వమే కట్టి మనకి బీమా యోజన పథకం అమలు చేస్తుంది. ఇందిరా జీవిత బీమా పథకంలో ఉన్న ప్రయోజనాలన్నీ దీంట్లో కూడా ఉన్నాయి. అంటే మనిషి చనిపోతే 30,000, పిల్లలు చదువుకోవడానికి నెలకి 100 రూపాయలు ఇస్తారా? తప్పకుండా ఇస్తారు. మన పక్క ఊరిలో ఇలాగే బీమా చేయించారట. కానీ వారికి సమయానికి డబ్బు అందలేదట. బీమా సొమ్ము సమయానికి రాలేదంటే దానికొక్కటే కారణం, డాక్యుమెంట్స్ సరిగా లేకపోవటం. బీమా డబ్బులు పొందటానికి మరణించిన వ్యక్తి ఓటర్ కార్డు, పాలసీ సర్టిఫికెటు, డెత్ సర్టిఫికెటు, ఒకవేళ ప్రమాదంలో చనిపోతే ఎఫ్ఐఆర్ కాపీ, పోస్ట్ మార్టం రిపోర్ట్, శవ పంచనామా మొదలైనవన్నీ దానికి జతపరచాలి. అంతేకాదు, చనిపోయిన వ్యక్తి పేరు, వివరాలు అన్ని రికార్డ్స్లోనూ ఒకే విధంగా ఉండాలి. లక్ష్మి చెప్పిన ఇందిరా జీవిత బీమా పథకం, జనశ్రీ బీమా యోజన రెండూ చాలా బావున్నాయి. మనందరం ఇప్పుడే ఈ పథకంలో చేరిపోదాం.
భగవంతుడి దయ వల్ల మనందరి పాల వ్యాపారం బాగా నడుస్తుంది. కానీ అప్పుడప్పుడు ఎవరి గేదెకైనా రోగం వచ్చి చచ్చిపోతే చాలా భారీ నష్టం వస్తుంది. ఆ గేదెకి బీమా చేయిస్తే నష్టం ఉండదు కదా. ఇప్పటి వరకు మనుషులకే బీమా ఉంటుందనుకున్నాను. పశువులకు కూడా బీమా ఉంటుందా? ఉంటుంది. దురదృష్టవశాత్తు గేదె ఏదైనా రోగం వచ్చి చనిపోతే మళ్ళీ నువ్వు గేదె కొనుక్కోడానికి గేదె ఖరీదివ్వబడుతుంది. అదేలా? మీ అందరూ మీ గేదెల కోసం గేదె ఖరీదులో కొంత శాతం ప్రభుత్వానికి కట్టి బీమా పాలసీ తీసుకోవాలి. నువ్వు పాలసీ తీసుకున్నప్పుడు నీ గేదెతో పాటు నువ్వొక ఫోటో దిగాలి. అప్పుడు ఆ ఫోటో పాలసీకి జతపరిచి ఉంచుతారు. ఏదైనా ప్రమాదం జరిగి లేదా రోగం వచ్చి గేదె చనిపోతే అప్పుడు గేదెతో పాటు నువ్వు మీ స్వయం సహాయక బృంద నాయకురాలు కలిసి ఫోటో తీయించుకొని సాక్ష్యం దాఖలు చేస్తే చాలు. నీకు సత్వరమే గేదె ఖరీదు బీమా కంపెనీ అందజేస్తుంది. కానీ గేదె చనిపోయాక ఇన్సూరెన్స్ ఆఫీసర్ వచ్చి ఎన్నో ప్రశ్నలు వేస్తాడట కదా. చనిపోయిన గేదె చెవికి ఇన్సూరెన్స్ ఆఫీసర్ వేసిన ట్యాగు ఉందో లేదో అడుగుతారట కదా. గేదె చనిపోయినట్టు పశువుల డాక్టర్ గారిచ్చిన సర్టిఫికెట్ కూడా అడుగుతారంట కదా. అలాంటిదేముండదు. నీ గేదె చనిపోయినట్టుగా మీ బృంద నాయకురాలు సాక్ష్యంగా నిలబడితే చాలు. నీ గేదె చనిపోగానే జిల్లా సమాఖ్యకు తెలియచేస్తే సాధ్యమైనంత తొందరలో డబ్బందేలా చేస్తారు. అయితే మా సంఘంలో ఉన్న సభ్యులంతా పశువులకు బీమా చేయిస్తాం. గ్రామీణ నిరుపేదల జీవితంలో ఇందిరా జీవిత బీమా పథకం, జనశ్రీ బీమా యోజన, పశువుల బీమా పథకం ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. ఈ పథకాల వలన ఎన్నో కుటుంబాలు వీధిన పడకుండా గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నాయి.